హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఎంతో మంది విజ్ఞాపన చేయించినారు నాయన. వేలాది మంది నీ ప్రజలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. నీ సముఖంలో నా తండ్రి వారి యొక్క ఆత్మీయ స్థితిగతులు, వారి మానసిక స్థితిగతులు, వారి హృదయ స్థితిగతుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. అలానే వారికి అక్కర్ల అవసరాలు ఈరోజు ఉపవాస ప్రార్థన చేయట్లో వారి ఉద్దేశం ఏమై ఉన్నదో, తమను తాము తగ్గించుకొని నీ ప్రజలు నీ సముఖానికి ఎందుకు వచ్చి ఉన్నారో, అయా నీ నామంలో వారు ఎందుకు మొరపెట్టుచున్నారో, వారి వేదన, వారి కన్నీటి గల కారణం ఏమై ఉన్నదో ఎరిగిన దేవుడు నీవే నాయనా. తండ్రి, వారి ప్రార్థనలు, వారి మొరలు అంగీకరించి ప్రారంభించిన ఈ మొదటి రోజునే అయా నా తండ్రి, వారి ప్రార్థనలన్నీ నీ ధూపములు నీ సన్నిధిలో చేర్చబడాలి. వాటికి జవాబు కూడా వారు పొందాలి నాయన. ఈ రోజునే వారు ఎన్నో విషయాల్లో విడుదల పొందుకోవాలి. ఈ రోజునే ఎన్నో విషయాల్లో వారు స్వస్థత పొందుకోవాలి. కార్యాలు జరగాలి నాయన, నూతన కార్యాలు జరగాలి ప్రభువా. అయ్యా, వారికి తెలియని ఎన్నో మంచి కార్యాలు వారికి మరుగుపరచబడున్నాయి, అవన్నీ వారికి బయలుపరచబడాలి నాయన. మరుగుపరచబడిన మన్నాని ఇచ్చినట్లుగా నా తండ్రి ప్రభువా, మధురమైనటువంటి మన్నా, మధురమైనటువంటి కార్యాలతో నా తండ్రి ప్రభువా తృప్తిపరచబడాలి. నరుడు చేతితో చేసుకోలేని మన్నాని నీ ప్రజలకు ఇచ్చావు నాయన. ఈ రోజున వారి స్వశక్తితో చేసుకోవడానికి వీలు కాని ఎన్నో మేలులు వారి కొరకు నువ్వు దాచించావు నాయన. అయా నాతో నా మేలులన్నిటినీ దయచేయమని అడుగుతున్నాను. ఉపకారములన్నిటినీ నీ ప్రజలకు ఇమ్మని అడుగుతున్నాను. వారికి న్యాయకర్తగా ఉండండి. న్యాయపు తీర్పులు నీ ప్రజల పక్షంగా రావాలి నాయన. వారి వ్యాజ్యము నీ సన్నిధిలో గెలవాలి నాయన. వారి జయం పొందుకోవాలి ప్రభు. శత్రుబలం అంతటి మీద వారి జయం పొందాలి నాయన. వారిని హింసించి, దూషించి, తోలనాడి, చెడ్డ మాటలలో వారి గురించి పలుకుతూ అయా శత్రువులుగా, విరోధులుగా అయినా అతడి వారికి నష్టము కలుగు చేస్తున్న వారిని చేతులకు అప్పగిస్తున్నాను నాయన. అయా నాతని ప్రభు, పంటను తింటున్న చీడ పురుగులు నీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. చిల్లు చంచులో వేసినట్లుగా ఉంది, భోంచేసిన ఆకలి తీరట్లేదని ఆ స్థితిని నీకు అప్పగిస్తున్నాము నాయన. వారి దేహాల్లో ఉన్న అనారోగ్యమనే ఆ స్థితిని నీకు అప్పగిస్తున్నాం నాయన. ప్రతి కీడుకరమైన, బాధాకరమైన, చింతాకరమైన స్థితి అన్నీ నీకు అప్పగిస్తున్నాం. ఆ స్థితులన్నీ యేసు నామములో నూతనపరచబడి మంచి స్థితులుగా మార్చబడును గాక. అయా, నీ ప్రజలు వేడుకుంటూ, మొరపెడుతూ, విజ్ఞాపన చేస్తూ, కన్నీరు కారుస్తూ, అలానే మొదటి రోజున పశ్చాత్తాప ప్రార్థనలతో నా తండ్రి వారి ఇంటిల బాధ అందరి విషయాల కొరకు వారు వేడుకుంటూ ఉండగా కృప ఆవరించునుగాక. పరిశుద్ధాత్మ సన్నిధి వారిని ఆవరించునుగాక. వారి హృదయాల్లో దేవుని మంట మండునుగాక. ప్రతి వ్యర్థమైన వాటి మీద, ప్రతి నీచమైన వాటి మీద, ప్రతి అపవిత్రమైన వాటిని ఇంటి వారికి అసహ్యం పుట్టునుగాక. అయా, కఠిన హృదయములు, మూర్ఖపు హృదయాలు అయా నూతన పరచబడునుగాక యేసు నామములో. నిన్ను ప్రేమించి నీ ఏళ్ళ భయభక్తులు కలిగిన వారికి నా తండ్రి ప్రభు నీ కటాక్షము, నీ యొక్క కృప అధికము చేయమని అడుగుతున్నాను నాయన. ఈరోజు నా తండ్రి, ఈ రోజు నుండి మరొక 2 రోజులు కూడా నా తండ్రి సన్నిధిలో మీ విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలతో నీ సముఖంలో కనబడిపోతూ ఉండగా అయ్యా నా ప్రియ ప్రభా, మహత్కార్యములు, ఆశ్చర్యకార్యములు, సూచక్రియలు, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు, మల్టిపుల్ బ్లెస్సింగ్స్ యేసు నామములో జరుగునుగాక. నీవే మహా గొప్ప కార్యములు జరిగించండి. నీవే గొప్ప కార్యములతో నీ ప్రజలను ఆశీర్వదించండి ఆయన. పిల్లల విషయమైన, కోడండ్ర విషయమైన, కుమారుల విషయమైన, బంధుమిత్రుల విషయములైన, పంట పొలముల విషయములైన, పశువులు, దుక్కిటెద్దుల విషయములైన, అయా చిన్న పెద్ద వ్యాపారములు, ఉద్యోగములు, చిరాకులు, చింతలు, నా తండ్రి భార్యాభర్తలు, కుటుంబస్తులు, నా అనైక్యతలైన ఏదైనప్పటికీ కూడా నా ప్రభు యేసునామములన్నీ సరిచేయబడునుగాక. యేసునామములన్నీ మేలుకరంగా జరుగునుగాక. ఏదైతే నీ వల్ల కాదు, ఏదైతే జరగదని అనేకులు అంటున్నారో అదే నువ్వు అనుకుంటున్నా ఎలా ఈరోజు మరలా నువ్వు దేవుని సన్నిధిలో ఈ వాక్కులు విన్న తర్వాత, లేదు నా దేవుడు చేస్తాడు, నా మాట కన్నా దేవుని యొక్క వాక్కు మీద నేను ఆశ పెట్టుకున్నానని ప్రభుతో మాట్లాడుతున్న బిడ్డ, నీ జీవితంలో అసాధ్యమైనవన్నీ యేసు నామములో మేలుకరంగా సాధ్యమవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద తిరుగుబాటు చేసిన వారు నీ స్నేహితులుగా మారుదురుగాక. నీకు కీడు చేసిన వారు దేవుడు మేలుగా వారిని మార్చునుగాక. ఓ నీ ప్రాణ స్నేహితులే అపనమ్మకస్తులైపోయారేమో, వారి వల్ల నువ్వెంతో మోసపోయావేమో, నష్టపోయావేమో. ఎవరి వల్ల నువ్వు మోసపోయినా, ఎవరి వల్ల నష్టపోయిన దానికన్నా నూరంతల ఫలము ప్రభు నీకు దయచేయునుగాక. తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఉన్నతమైన నీ కృపతో, ఉన్నతమైన కార్యములతో, ఉన్నతమైన ఆశీర్వాదములతో నీ ప్రజలను దీవించండి నాయన. నువ్వు దీవించుడికే వచ్చున్నావు ప్రభు. ఈ సమయంలో నువ్వు సమాధానకర్తగా వచ్చున్నావు ప్రభు. నువ్వు క్షేమము కలుగు చేయటికే వచ్చున్నావు నాయన. వారు కూడా అదే క్షేమాన్ని ప్రకటిస్తూ ఉండగా, అదే ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉండగా వారి నోటి మాటలు వారి జీవితాల్లో స్థిరపరచండి. వారి నోటి వాక్కుల్ని ఆశీర్వదించండి, దీవించమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీరు వేడుకున్న ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చునుగాక.